అరే ఇప్పుడు పేరెంట్స్ అప్పటి నుంచి గడబడి చేస్తున్నారు, మరి వాళ్ళని పంపిద్దాం చీకటి అవుతున్నది, మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ దిలార్పూర్ వచ్చిన సరేనా. నేను ఎమర్జెన్సీకి వార్త గురించి వచ్చి మేఘన 8th క్లాసు. ఇప్పుడు 15 days నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్ సరిగ్గా పెడతలేరు, అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని ఈ స్కూల్లో చదువుకున్నా, నాకు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డ ఒక కొడుకు సార్, మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసమే మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. స్టాప్ లేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్లాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప. ఎందుకురా నాని 3 సంవత్సరాలు ఇంట్లో స్కూల్లో ఉండాలంటే ఏ పప్ప పాత స్టాఫ్ పెట్టిపోయిందో మాకు తెలియదు, కొత్త స్టాఫ్ వచ్చి నుంచి మాకు 15 రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా లేదు, బొద్దికి వెళ్ళింది. జిల్లాలో పిల్లల్ని ఏడ్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చినాం. వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపించగలుగుతాం. ఈ ఇన్ఛార్జి ఉన్న మేడంలు ఉన్నారు, వాళ్ళు బరాబరి స్కూలు బంద్ చేసి 18 రోజులు. అసలు చెప్పుడు కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా ఇప్పుడు తీసుకెళ్ళి, ప్రభుత్వం మీద లేదు, వీళ్ళు పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే, పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం, లేకపోతే లేదు స్కూల్కు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో టీచర్స్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఇంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి. దాని గురించి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకోబోతున్నారు. గవర్నమెంట్ నిర్మల్లనే రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళు కూడా టీచర్స్. లోపట్లోకి పోవద్దు మనం, ఓకే లోపట్ల కన్నా మా గోల్ చెప్తారు, చెప్పి మేము ఆడ చూసేస్తాము. ఇచ్చేసిందట. దానికోసం వాళ్ళు ఇప్పుడు 19 చెప్పు స్ట్రైక్ బయటకు వెళ్ళండి సార్. తీసుకుని వెళ్తాం మేడం.